పరమహంసలకు ఆధారం. పరమహంస గతి అంటే పరమహంసల ద్వారా పొందబడేది, పరమహంసల ద్వారా తెలియబడేది. గతికి 4 అర్థాలు ఉన్నాయి. గతి అంటే ఏంటి? గతి, గమన, జ్ఞాన, ప్రాప్తి. గతి అంటే ఆధారం, గతి అంటే వెళ్ళడము, గతి అంటే పొందడము, గతి అంటే తెలుసుకోవడం. ఇన్ని అర్థాలు ఉంటాయి. మరి ఎవరి ద్వారా పొందబడుతుంది, ఎవరి ద్వారా తెలుసుకోబడుతుంది అంటే పరమహంసల చేత. రాసుకుంటారు, పరమహంస పరివ్రాజకాచార్య వర్య వాళ్ళతో పొందబడుతుందా? ఊరికి బోర్డు పెట్టుకున్న వాళ్ళతో పొందబడదు. అది ఎవరితో పొందబడుతుంది? పరమహంస అంటే ఎవరు? నిత్యానిత్య వస్తు వివేకం చేసి అనిత్యాన్ని అనిత్య బుద్ధి కలిగి, నిత్యం నిత్య బుద్ధి కలిగి, నిత్యం దాని కొరకే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ద్వారా పొందబడేది. అందుకొరకే పరమహంస. వాళ్ళెవరు? గృహస్థుల, సన్యాసుల, బ్రహ్మచారుల, వానప్రస్థుల, బ్రాహ్మణుల, క్షత్రుల, వైశ్యుల, శూద్రుల, ఎవరు? ఎవరైనా కావచ్చు. వీళ్ళు వాళ్ళు అనేది ఎవరు ఈ పద్ధతిలో ఉంటారో. ఎవరు ఈ పద్ధతిలో ఉండేది? మొదలు కారణం చెప్పుకున్నాము. ఏం కారణం చెప్పుకున్నాము? ఇహలోక పరలోక సుఖాలు నిత్యం కాబట్టి అదొక పద్ధతి. అంటే అధికారి అయిన వాడు కావాలి. తర్వాత మరి దాని యొక్క స్వరూపాన్ని పరోక్షం ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పాం కదా. పరోక్షం ద్వారా తెలుసుకుంటే దాన్ని స్మరణ చేస్తూ ఉన్నాం కదా. పరోక్షం ద్వారా తెలుసుకోవాలంటే వాక్యం ద్వారా తెలుసుకుంటాము. ఆ వాక్యము వేదవాక్యం కావచ్చు, గురువాక్యం కావచ్చు. అంటే నువ్వు అధికారివై శ్రవణం చేసిన వాడివై ఎన్ని రకాలుగా దీనిలో అంతర్యామైందో చూడని భావం అంతా కూడా. మొదటి అధికారిగా, తర్వాత నువ్వు శ్రవణం చేయి గురువు దగ్గరనో వేద దగ్గరనో, అప్పుడేమవుతుంది అంటే దాని యొక్క స్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నువ్వు పరమహంసం అయితే నిత్యమందు మాత్రమే నువ్వు ఆసక్తి కలిగినట్టయితే వాళ్ళ ద్వారా పొందబడుతుంది. అంటే దాని యొక్క స్వరూపం ఏంటిది? తురీయం. చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. 4వది అంటూ ఉంటారు కాబట్టి అదే ఆత్మస్వరూపము, దాన్ని తెలుసుకోవాలి అన్నారు. కాబట్టి అది పరమహంసల ద్వారా పొందేది. ఇంకోటి తురీయం అంటే ఆ తురియాసం ద్వారా పొందేది అని కూడా చెప్పుకోవచ్చు. తురియాసం ఏంటిది? తురియాశ్రమం తలకాయ. తురియాశ్రమం అంటే సన్యాసాశ్రమం ద్వారా ఉండేది. తురియాశ్రమం ఉన్నాను కానీ తురియం లేదు. తురియాశ్రమం ఏంటిది? సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వ అన్నారు. తురియాసం అంటే సన్యాసము. అది సన్యాసం అంటే అర్థమేమి? ఇక్కడ కేవలం గుడ్డలకు సంబంధించింది కాదు. సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. సమస్త సంకల్పాలు. ఏంటి సమస్త సంకల్పాలు? ఇహపర భోగాలకు సంబంధించిన, వ్యవహారానికి సంబంధించిన, క్రియాకలాపాలకు సంబంధించిన సంకల్పాలు లేనివాడు కావాలి. అది తురియ స్థితి. ఎందుకంటే దానికి అక్కడ ఏం లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఉంటే ఉంది కానీ తురియ స్థానంలో ఏమీ లేదు. మరి రెండు ఒకటి కావాలి అంటే ఈ చింతన చేసేవాడు, స్మరణ చేసేవాడు, ఆకాంక్ష అయిన వాడు, అధికారి అయిన వాడు కూడా ఆ స్వరూపభూతం అయితే కదా అందులో ఏకత్వాన్ని పొందుతాడు. అందువరకే పరమహంస గతి. పరమహంస అంటే చెప్పుకున్నాం. గతి అంటే పొందబోయేది. అంటే అది తురి యొక్క స్వరూపము. ఎందుకు తుర్యం అన్నారు? యత్ స్వప్న జాగర సుషుప్తం నిత్యం అవైతి. అది జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్న అవస్థకు పోతుంది, అక్కడి నుంచి మళ్ళీ సుషుప్త అవస్థకు పోతుంది, అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థకి నిత్యం 1 రోజా 2 రోజులా 3 రోజులా? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? స్థూల శరీరం ఉన్నంత వరకు అనండి. సాలిస్తావు. ఏం సాలించాలి? నిద్రపోయినప్పుడు సాలించాలా? నిద్రపోయినప్పుడు సాలించాలా లేదా? దాంతో పని చేసుకుంటున్నావు. దేహం ఉంటే నిద్రపోయిన వాడు చచ్చిన వాడితో సమానము. అక్కడేం క్రియాకలాపాలు లేదు. అందుకొరకే ఈ శరీరం ఉన్న స్థూల దేహం ఉన్నంత వరకు అన్నారు. స్థూల దేహం ఉన్నంత వరకు జాగ్రత్త ఉంది, తర్వాత స్వప్నావస్థ ఉంది, సుషుప్తి అవస్థ ఉంది. ఈ మూడింటికి భిన్నం. అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్ బ్రహ్మ అహం ఇది జ్ఞాత్వా. శృతి కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి ప్రపంచం దేని ద్వారానైతే ప్రకాశిస్తున్నాయో, దేని ద్వారా ప్రకాశిస్తున్నాయి? ఇవో ఇంతవరకు మనం వివరించుకున్న తత్వం ఏదైతే ఉందో తత్వం ద్వారా ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నారు. అందువల్ల అది స్వప్న జాగ్రత్త సుషుప్తి అవైతి అంటే 2 ఉన్నాయి. పొందడము, తెలుసుకోవడం అన్నాం కదా. మరి ఆ మూడింటిని తెలుసుకుంటుంది, మూడింటిని పొందినట్టుగా ఉంటుంది అని పొందడం లేదు. ఇంకొకటి ఏంటంటే జాగ్రత్తను తెలుసుకున్నావా లేదా? నువ్వు తెలుసుకున్నావు. జాగ్రత్తలు ఇప్పుడంతా తెలుసుకుంటా ఉన్నాం కదా. స్వప్నంలో పోయి నేను ఇట్లా పోయానంట, అట్లా పోయానంట, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, తెలుసుకున్నావా లేదా?
సుషుప్తి కూడా తెలుసుకున్నావు, నేను హాయిగా నిద్రపోయాను, నాకేం తెలియదు తెలుసుకున్నావా లేదా? పొందడము అనుకోవచ్చు, తెలుసుకోవడము కూడా అని అనుకోవచ్చు. అంటే నిత్యం ప్రతినిత్యం కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడింటిలో కూడా అది ఉంటూ ఉంది, మూడింటిని తెలుసుకుంటుంది, మళ్ళీ మూడింటికి భిన్నం. తేభ్యో విలక్షణ సాక్షి, వాటికంటే విలక్షణమై సాక్షిభూతమై ఉంటూ ఉంది. కాబట్టి అందువరకే తురీయం అన్నాడు. దాన్ని తురీయం అంటే నాలుగవది. దాని యొక్క స్వరూపం ఏంటిది? వీటిని అంటకుండా వీటికి భిన్నమై ఉంటుంది కాబట్టి దాని భిన్న యొక్క స్వరూపం ఏంటిదంటే తురీయ స్వరూపము. తురియ అవస్థ అని చెప్పేదానికి అవకాశం లేదు. అయితే నా అవస్థ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు, కానీ అది అవస్థ కాదు. అదే ఇన్నిటి విశేషాలతో కూడుకున్నది ఏంటి? అది తత్ బ్రహ్మ. అదే బ్రహ్మాన. బ్రహ్మ అంటే అర్థం ఏంటిది? వ్యాపకమైన తత్వము. తద్ బ్రహ్మ అంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మేతి గీయతే. అది వ్యాపకమైనందువల్ల, సర్వాంతర్యామైనందువల్ల బ్రహ్మ అన్నారు. తర్వాత ఏంటిది? అది ఎట్లా ఉంది? ఇంక నిష్కలం. నిష్కలం నిష్కలం అంటే అర్థమేమి? ఏ కళ కూడా లేకుండా ఉండేది. కళ అంటే ఏంటిది? అంశ. ఒక రకంగా చెప్పుకోవాలంటే అంశాంశి భావము లేకుండా ప్రకాశించేది. అంశాంశి భావం దేనికి ఉంటుంది? స్థూల వస్తువులకే కాని సూక్ష్మ వస్తువులకు అంశాంశి భావము లేదు. దేనికైతే ఉత్పన్నత్వం ఉంటుందో, పుట్టుక ఉంటుందో దానికి అంశాంశి భావము ఉంటుంది. కాబట్టి దీనికి ఏ కళలు లేవు. ఇంకా కళ అంటే చంద్రునికి 16 కళలు, కృష్ణునికి 16 కళలు, జీవుడికి 16 కళలు. అట్లాగే ఏమన్నా కళలు ఉన్నాయంటే కళలు లేవు. ఇవన్నీ స్థూల పదార్థాలు కాబట్టి కళలు ఉన్నాయి. సూక్ష్మ పదార్థానికి కళలు అనేవి కాబట్టి అది నిష్కలం. అనిష్కలమైనందువల్ల, బ్రహ్మస్వరూపమైనందువల్ల ఆహం, అది నేను అన్నాడు. అదెవరు? నేను. మరి నువ్వు ఇప్పుడు శరీరం అంటున్నావు కదా, నేను ఎల్లమ్మ మల్లయ్య అంటున్నావు కదా అంటే నచ భూత సంఘ. భూతాల యొక్క సంఘం ఏంటిది? శరీరం. పంచమహాభూతాల యొక్క సంఘము, వాటి యొక్క సమూహంతో ఏర్పడిన శరీరము నేను కాదు. ఇలాంటి ఇన్ని విషయాలతో కూడుకున్న అదే నేను అని స్మరామి. ఇప్పుడు అనిపెట్టించండి. ఇన్ని విశేషాలతో కూడుకున్న బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే నా యొక్క స్వరూపము అని నేను స్మరామి. అంటే ఏకత్వానుసంధానం చేస్తుంది. స్మరణ చేసేది ఎక్కడిది? అక్కడ మనసు ఉంటాయి కదా. ఇంకా భూత సంఘం నేను కాదన్నాడుగా. భూత సంఘం ఎక్కడెక్కడ ఉంది? స్థూల శరీరంలో భూత సంఘం ఉంది, సూక్ష్మ శరీరంలో భూత సంఘం ఉంది. గుర్తించండి. ఇక్కడ ఇంకా స్మరణ దేంతో జరుగుతుంది? అదే నేనని అయిపోయానని భావిస్తున్నాను. ఇంక భావిస్తున్నాను మన మాటలు చెప్పుకోవడం తప్ప అక్కడ చెప్పేదానికి ఇంకేమీ లేదు. అందువల్ల అదే నేనని ఏకత్వమైన అనుసంధామి అని ఇగో ఈ విధంగా ఇన్ని కాలం చేత అధికారి అయిన వాడై ఉండి గురువు దగ్గర శాస్త్రధారణ దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దాని స్వరూపం ఇటువంటిది అని తెలుసుకొని అదే నేనే ఉన్నదని స్మరణ చేస్తున్నాను, అనుసంధానం చేస్తాను. కానీ నేను ఈ శరీరము కాదు. ఏ శరీరము? స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు. స్థూల శరీరానికి సంబంధించిన విషయాలు ఇదే కానప్పుడు అవి ఎక్కడవుతాయి? సూక్ష్మ శరీరం కానప్పుడు సూక్ష్మ శరీరానికి సంబంధించిన సంస్కారాలు కూడా నేను కాదు. స్థూల శరీరానికి స్థూలం ఏంటిది? విషయాలు. సూక్ష్మ శరీరానికి ప్రపంచం ఏంటిది? సంస్కారాలు. సంస్కారాలు సూక్ష్మము, అంతఃకరణము సూక్ష్మము, శరీరము స్థూలము, విషయాలు స్థూలము. ఒక నిమ్మకాయ తీసుకొచ్చిపోయగానే నీళ్లు ఉడతాయిలే నోట్లో. చింతకాయ అనగానే నీళ్లు ఉడతాయి. ఎందుకు? దాని సంస్కారం ఉంది, అది పుల్లగా ఉంటుంది అని ఆ సంస్కారం ఉత్పన్నమైంది. ఈ చింతకాయ ఏమో స్థూలం అయిపోయింది, పుల్లగా ఉంటుందని సంస్కారమేమో సూక్ష్మమైపోయింది. అయితే ఆ సూక్ష్మ వస్తువు ఉంది, స్థూల వస్తువు అంటే కూడా కాబట్టి దానిలో ఉన్న సంస్కారాలు కూడా నేను కాదు. మొత్తం ఇప్పుడు ఏమైంది? వాటికంటే భిన్నం అన్నప్పుడు ఈ భిన్నం లేదు, అదే నేను అన్నప్పుడు ఇంకా ఈ వస్తువు లేకుండా పోయింది. అందుకొరకే నేను స్మరణ చేస్తున్నాను. లేదు స్మరణ చేస్తున్నా అంటే అర్థమేమి? ఇక్కడ ఏకత్వ రూపంలో అనుసంధానం చేస్తున్నా అనే భావన చేసింది. అందువల్ల ఇలాంటి విషయాన్ని ఇక్కడ మనం అవగాహన
చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సద్రూపము అసత్ నుంచి వేరు చేసేదానికి, చిదురూపమేమో జడ నుంచి వేరు చేసేదానికి, సుఖ శబ్దమేమో దుఃఖ శబ్దం నుంచి వేరు చేసేదానికి ఆ బ్రహ్మకు ఈ మూడు విశేషణాలు చెప్పబడింది. సుఖరూపం అదే, చిద్రూపం అదే, సుఖ రూపము అదే. ఇంకా బ్రహ్మం అంటే వ్యాపకమైంది, పరిచ్ఛిన్నమైన వస్తువు కాదు అనే ఉద్దేశాన్ని చెప్పబడింది. అంటే ఇప్పుడు ఏంటిది, ఇది జడము పోయింది, దుఃఖము పోయింది, ఇంకేంటిది సత్తు అంటే ఉనికి కలిగింది అయింది, ఆ సర్వవ్యాపకము అయింది, అతి సూక్ష్మము కూడా, ఎందుకంటే కలలేదు కాబట్టి అతి సూక్ష్మం కూడా అయింది. ఎన్ని విశేషణాలు బ్రహ్మముకు చెప్పబడుతున్నాయనే దాన్ని దీనిలో గుర్తు చేశారు. కాబట్టి ఈ విధంగా ఉన్న ఆ తత్వము మళ్ళీ స్మరణ చేస్తున్నట్టు మనం ఏం చెప్పుకున్నాము, అంతఃకరణంలోనే ఈ తత్వము ప్రకాశిస్తుంది, అంతఃకరణంతోనే స్మరణ చేస్తున్నా అంటే అర్థమేమి, ఈ అంతఃకరణం అనేది లేదు, అది కూడా తదాకారం అయిపోయింది తన రూపాన్ని. ఎందుకంటే అక్కడున్న వస్తువు ఇదే అని తెలుసుకున్న తర్వాత, ఇంకా ఎక్కడైతే నిధి తెలుసుకున్న తర్వాత లేదు అనే భావన పోతుందో, ఆ స్వరూపాన్ని నేను ఇటువంటిది అని తెలుసుకున్న తర్వాత తెలుసుకునేవాడు కూడా తదాకారమయ్యే పోతాడు. అక్కడ తెలివి లేదు, ఇంకా తెలుసుకునేవాడు లేదు, వస్తువు కూడా లేదు అని ఏకత్వానుసంధానం చేత కలుగుతుంది అని ఈ విధంగా మనము 3 శ్లోకాలలో ఒక శ్లోకానికి అర్థము చెప్పుకోగలిగాము. అయితే ఇంకొక రకంగా చెప్తూ ఉన్నాడు దాన్ని, ప్రాతర్భజామి మనసో వచసాగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనగ్రహేణ యం నేతి నేతి వచనైర్నిగమా అవోచు తం దేవదేవమయమచ్యుతమాహురగ్ర్యా. ఆహు అన్నారు. అగ్ర్యా అంటే ముందు పోయిన వాళ్ళు, అగ్రే జాత అగ్ర్య అంటే అగ్ర అంటే ఏంటిది, అన్న. అగ్రయ అంటే అన్న, అగ్ర అంటే మనకంటే ముందు పోయిన వాళ్ళు, ఋషులు మహర్షులంతా కూడా ఆహు పెద్దవాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు, భజామి పొద్దున లేవగానే నేను దాన్ని భజిస్తున్నాను. భజిస్తున్నావా భుజిస్తున్నావా, ఏం చేస్తున్నావు, భుజిస్తున్నారా భజిస్తున్నారా, రెండు చేస్తున్నారు. రెండు చేసేదానికి అవకాశం లే. భజిస్తేనేమో అది వేరు ఇది భజించడం అంటే అది వేరు ఇది వేరుగా ఉన్నాడు, భజన జరుగుతుంది. భుజనం అంటే ఏకత్వం అయిపోతుంది. రెండు వేరే ఎక్కడ ఉంటుంది, రెండు ఎట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది, వస్తువు వేరుగా ఉన్నప్పుడే భజన జరుగుతుంది, సేవించడం జరుగుతుంది. భజ సేవాయాం సేవించడం అవుతుంది. భుజించడం అంటే ఒకటే వస్తువు అవుతుంది, రెండు అక్కడ ఉండవు తనకు. అందువల్ల భజిస్తున్నాను అన్నాడు. ఎటువంటిది, మనసో వచసాం అగమ్యం, మనస్సు కూడా అందదు. వచసాం అంటే వాగాది ఇంద్రియాలకు కూడా అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పొందకుండా లేదా దాన్ని తెలుసుకోకుండా వాగాది ఇంద్రియాలన్నీ కూడా తిరిగి వస్తున్నాయో, మరి అటువంటిప్పుడు నువ్వు భజించేది ఎట్లా? ఇంకా అక్కడ మనస్సు పోకబాయా, వాగాది ఇంద్రియాలు పోకబాయా, నువ్వు భజించేది ఎట్లా చెప్పు. తర్వాత వాచో విభ్రాంతి నిఖిలాయ అనుగ్రహేణ, దేని యొక్క అనుగ్రహం ఉంటే ఉన్నందువల్ల దేని యొక్క ప్రకాశం చేత వాచ వాగాది ఇంద్రియాలంతా కూడా విభ్రాంతి విశేషంగా ప్రకాశిస్తున్నాయో అదే కదా. యక్షుషాను పశ్యతి అని చక్షుషు పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్యేనేదం ఏదం ఉపాతే శ్రోత్రేణ శృణోతి అని శ్రోత్రం శృణోతి తదేవ బ్రహ్మత్వం విద్య అని కేనోపనిషత్తులో ఏది చక్షు ద్వారా చూడబడదో, ఏది నందోళ్ళ కన్ను చూస్తూ ఉంటుందో అదే బ్రహ్మస్వరూపము, ఏది శ్రోత్రం ద్వారా వినదో, ఏది నందోళ్ళ శ్రోత్రం వింటుందో అని దేని యొక్క అనుగ్రహం చేత, చచ్చిన పీనుకు దేని అనుగ్రహం చేత చూస్తుంది వింటుంది. చచ్చిన పీను ఏమైనా చూస్తుందా? మరి అప్పుడు చెవులు కన్నులు ముక్కులు అన్ని ఉన్నాయి కదా, అందుకొరకు దాని యొక్క తత్వం అందలేదు కాబట్టి అంతగ్రహణ జరగడము లేదు. అందుకొరకే వాచో విభాంతి యదనుగ్రహేణ, అనుసృత్య గ్రహణం అనుగ్రహం. అనుగ్రహం అంటే దాన్ని అనుసరించి పట్టుకోవడం. దేని అనుసరించి? అంతఃకరణాన్ని అనుసరించి పట్టుకున్నందువల్ల ఇవి నడుస్తా ఉన్నాయి. చచ్చిపోయిన అంతఃకరణం ఉందా? లేదు. అందుకొరకే పట్టుకోవడం అనుగ్రహం అంటారు. అంటే అనుసృత్య గ్రహణం, అనుసరించి పట్టుకోవడం అనుగ్రహం. అనుసరించి మీ అనుగ్రహం లేదండి అందుకొరకే మాకు ఇలా అయింది అంటారు. అనుగ్రహం ఎట్లా వస్తుంది? అనుసరించి పట్టుకోవడం వద్దా?
అప్పుడే అనుగ్రహం వచ్చింది. అనుసరించి పట్టుకోవడం అంటే అర్థమేమి? ఏ వాక్యం అయితే చెప్పారో ఆ వాక్యాన్ని పట్టుకుంటే కదా మీకు అనుగ్రహం కలిగేది. పట్టుకుంటున్నావా? అనుగ్రహం కలగలేదంటే, అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం, అనుసరించి పట్టుకోవడం. వేదవాక్యాన్ని అనుసరించో, గురువాక్యాన్ని అనుసరించో, ఈశ్వరవాక్యాన్ని అనుసరించో మనం పట్టుకుంటే ఆయన మనల్ని పట్టుకుంటాడు. ఏదో అనుగ్రహేణ, ఎస్ అనుగ్రహేణ, దేని యొక్క అనుగ్రహం అంటే ఇక్కడ ఏందన్నావు? దేని యొక్క సత్తాన్ని పట్టుకున్నందువల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో, దేని సత్తాను ఆశ్రయించినందువల్ల ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయో అది మన యొక్క అని చెప్పబోతున్నాడు. కాబట్టి దాని యొక్క సత్తా దీనికి రాకపోతే ఈ వాగాది ఇంద్రియాలు నిఖిలా యదనుగ్రహేణ విభాంతి విశేషణ ప్రకాశంతే. విభాతి అంటే అర్థమేమి? విశేషంగా ప్రకాశిస్తున్నాయి. అంతేకాని ఎం నేతి నేతి వచనే నిగమ అవోచు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నిగమ అంటే వేదాలన్నీ కూడా చెప్తున్నాయో. ఏది కాదు ఏది కాదు ఏది కాదు ఏది కాదు ఏది కాదు అందులోనే ఉంది. ఏది కాదు అది అన్నాడు. ఏది కాదు ఏది కాదు ఏంటిది? మనం ఏదైతే వాగాది ఇంద్రియాల ద్వారా గ్రహిస్తున్నామో అది ఎంత చూడండి, ఎంత ఉంది. ఏది కాదు ఏది కాదు ఎంత పొడుగుంది మనకు. అక్షరాలు ఏంటిది? ఈ కొంచెం గుడి దీర్ఘమే. ఏది కాదు ఏదీ కాదు అంతలోనే ఎంత అర్థం. అందుకొరకే ఏదీ కాదంటే మనం వాగాది ఇంద్రియాలకు గ్రహింపబడే వస్తువు ఏదీ కాదు. అది మరి ఏంటిది? వీటికన్నిటికి ఆధారమై ఉంది అదే. ఎం నా ఇతి వచనై నిగమ అవోచు అన్నారు. అందువల్ల అది నిగమ అంటే వేదాలంతా కూడా ఇది కాదు ఇది కాదు అని దేతత్వం ఏది చెప్పబడిందో తం దేవదేవం అజం అచ్యుతం ఆహు అగ్ర్యా. తం అదేంటిది? దేవదేవుడు. దేవదేవుడు అంటే దేవతలకు కూడా దేవుడు. దేవత అంటే ద్యోతనాత్ దేవ. ద్యోత అంటే ప్రకాశించినందువల్ల దేవతలు అయ్యారు. ఈ ఇంద్రియాలు కూడా ప్రకాశిస్తున్నాయి లేవా? ప్రకాశిస్తున్నాయి, ప్రకాశింపజేస్తున్నాయి. వస్తువులను ప్రకాశింపజేస్తున్నాయి. వాటికి కూడా దేవుడు. ఇంకా దేవుడు అనుకుంటా ఇప్పుడు మనం ఎవరెవరిని దేవుడు అనుకున్నా ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా దేవుడే. మనం దేని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాము? బొమ్మలను చూసి అంటున్నావా? దాంట్లో చైతన్యం చూసి అంటున్నావా? దేని చూసి అంటున్నాం? మనం దేని చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాము? చైతన్యం చూసి అంటే మూడు పిల్లలు ఆఖర్లే. చైతన్యం ఏకం అనుకున్నాము ఇప్పటి వరకు. చైతన్యం ఏకం అనుకున్నాము. మూడు పేర్లు ఎట్లా వస్తాయి? బొమ్మలు చూసి అనుకోవడమే. ఈ బొమ్మలన్నిట్లో చైతన్యం ఒకటేనా? మరి ఫలానా ఫలానా వాళ్ళని పేరు ఎట్లా పెట్టాం? బొమ్మను చూసి అన్నామా చైతన్యం చూసి అన్నామా? మరి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకున్నది బొమ్మలు చూసి అంటున్నామే తప్ప దానిలో ఏకమయ్యే ఉంది అది కూడా. అందువల్ల ఇక్కడ వాళ్ళు కూడా దేవత అంటే ఆ శరీరాలు కూడా ఎలా ప్రకాశిస్తున్నాయంటే ఆ చైతన్యం ద్వారానే ప్రకాశం. చిరగ్నికుండ సంభూత దేవకారి సముద్యత చిత్ ఏవాగ్ని. చిత్ స్వరూపం చైతన్యం చేతనే సమస్తం ప్రకాశిస్తున్నప్పుడు శరీరాలన్నీ కూడా పంచమహాభూతాలతో సంబంధమైనప్పుడు నచభూత సంఘం అన్నాడు కదా మొదలే. ఏ ఏ శరీరాన్ని చూసి మనం దేవుడు అంటున్నామో కాకపోతే విశేషమైన శక్తి ఉండవచ్చు దానిలో. కానీ అది కూడా భూత సంజ్ఞం ఒక రకంగా. అయితే తేజ శరీరం కావచ్చు, వాయువు శరీరం కావచ్చు, అగ్ని శరీరం కావచ్చు, ఇంకా చెప్తే పృథ్వీ సంబంధమైన శరీరం కూడా కావచ్చు గాక. ఏ శరీరం అయినప్పటికీ శరీరమే భూత సంఘమే కాదు. ఇది కాదు ఇది కాదని అన్నిటిని తీసేది ఏది కాదు 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 కాదని ఎక్కడి దాకా పోయినామో అక్కడి దాకంతా కూడా పంచభూతాత్మకమే. అదంతా కూడా తీసివేసిన తర్వాత మిగిలేదేంటిది? దాని యొక్క స్వరూపము. అంటే ఇంద్రాది దేవతల దగ్గర నుంచి బ్రహ్మాది దేవతల దగ్గర కూడా ఏ వస్తువు అయితే ఉందో అదంతా కూడా ఏంటిది అంటే కాదు కాదని నిషేధింపబడే వస్తువులే. జరుగుతుంది అంటే స్థూల వస్తువుల దగ్గరనే జరుగుతుంది కానీ స్థూల వస్తువు అంటే స్థూల ఏది అవగాహనకు వస్తూ ఉంటుందో దాని దగ్గరే జరుగుతుంది. అది అట్లన్నప్పుడు అంతఃకరణ స్థూల వస్తువు కదా, సూక్ష్మం కదా. ఏది పంచభౌతిక సంబంధమైందో దాని దగ్గరనే నిషేధం జరుగుతుంది కానీ అపాంచభౌతికమైన వస్తువు దగ్గర నిషేధం అనేది జరగదు. అందువల్లనే ఏ దేన్నైతే ఇది కాదు ఇది కాదు నిగమ అవోచు చెప్పినా ఎప్పుడో చెప్పిన ఇప్పుడు కాదు.
అవోచు అంటే చెప్పినాయి, చెప్పుతూ ఉన్నాయి, చెప్పలేక అవోచు అంటే చెప్పాయి. అదే దేవదేవం, అదే దేవత, సమస్త దేవత ఎవరెవరైతే ఇక్కడి నుంచి బ్రహ్మదేవుడి వరకు, ఆ బ్రహ్మ భువనాల్లోక బ్రహ్మదేవుడి వరకు కూడా ఎంతమంది దేవతలు ఉన్నారనుకుంటున్నామో, లేదు ఈ ఇంద్రియాధిష్టాన దేవతలు అనుకున్నప్పటికీ ఆ దేవతలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రకాశించేది ఎవరు? యథాదిత్యగతం తేజో జగద్భాసేతే కిలం యశ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యుమామకం అన్నప్పుడు చంద్రుల్లో ఉండేది, సూర్యుల్లో ఉండేది, ఫలాల్లో ఉండేది అన్నప్పుడు ఇంకా ఇంద్ర దేవతలలో ఉండేది ఆయన కదా. అదే అందుకొరకే ఆయన యొక్క స్వరూపం ఏంటిది? అజం అన్నారు. ఈ శరీరాన్ని పుట్టినాయి, ఆ పుట్టే వాటిలో పుట్టకుండా ఉన్నాడు ఆయన, పుట్టే వాటిలో పుట్టకుండా ఉన్నాడు కాబట్టి ఆయన అజం. నా జాయతే ఇది అజహ, పుట్టుక లేని వాడు కాబట్టి అజహ. పుట్టుక ఎప్పుడైతే లేదో, ఒకటి ఎప్పుడైతే లేదో మిగతా 5 కూడా లేవు. మిగతా 5 ఏంటి? 5. మిగతా 5లో ఒకటి పోయింది కదా, పుట్టుకొని జాయతే పోయింది. అస్థి వర్ధతే విప్రమతే అపక్షయతే వినశ్యతి 5 ఉండవు. అది ఎప్పుడైతే మరణం లేదో మళ్ళీ పుట్టుగా. అందుకొరకే అచ్యుతం కేశవం రామనారాయణం పాడుతూ ఉంటారు కదా. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. అచ్యుత అంటే ఏంటిది? చ్యుతి లేనివాడు. ఏం చ్యుతి? చ్యుతి అంటే ఏంటిది? చ్యుతి అంటే జారిపోవడం. చ్యుతి అంటే జారిపోవడం. జాడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ జారుతారు? జాడం అంటే అర్థమేమి? జాడు అనేది దేనికి ఉంటుంది? పరిచ్ఛిన్నమైన వస్తువుకు జాడం ఉంటుంది. పరిచ్ఛిన్న అంతా సర్వవ్యాపకమైన వస్తువు ఇంకో దగ్గర స్థలం లేనప్పుడు ఎక్కడ జారుకుంటుంది అది? ఏదైతే పరిచ్ఛిన్న వస్తువో దానికి జాడం అంటే కదలిక. జాడం అంటే మీరు ఇంకో దగ్గరికి పోయారు, మీరు ఇంకో దగ్గరికి పోయారు, జారిపోయారంటే స్థితి కాదు, పాడు కాదు, కదలిక. కదలిక ఎప్పుడు జరుగుతుంది? పరిచ్ఛిన్నమైన వస్తువు జరుగుతుందా, సర్వాంతర్యామి వస్తువు జరుగుతుందా? మరి అది సర్వవ్యాపకమైనప్పుడు ఇంకా అది చ్యుతి కావడం ఏంటిది? దానికి కదలిక అనేది లేదు. కదలిక ఉందంటే మరి పరిచ్ఛిన్నం వచ్చేస్తుంది. పరిచ్ఛిన్నం వచ్చేస్తే అనిత్యత్వాపత్తి వస్తుంది. అందువలనే అచ్యుతం, అజం అచ్యుతం అని అగ్ర్యా ఆహు. ముందు పోయిన వాళ్ళంతా కూడా చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా చెప్పారని ఎవరు చెప్తున్నారు? శంకర భగవత్పాదుల వారు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. అందువల్ల మనోభాగాది ఇంద్రియాలకు ఇది అందకుండా ఉండి దేని యొక్క అనుగ్రహం చేత ఈ సమస్త ఇంద్రియాలు ప్రపంచం అంతా కూడా ప్రకాశిస్తూ ఉందో, దేన్ని ఏ తత్వాన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వేదాలన్నీ కూడా చెప్పాయో అలాంటి అది అజమై ఉండి అచ్యుతమై ఉండి దేవతలకు కూడా దేవై ఉండి పెద్దవాళ్ళ చేత ప్రతిపాదింపబడి ఉన్నదాన్ని భజామి, సేవిస్తున్నాను. ప్రాతః భజామి. ఇక్కడ ప్రాతः అనే దానికి ఎందుకు ఏం చెప్పుకుంటాం? అక్కడంటేనేమో అందువల్ల అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాతः అంటే అర్థం ఏమి? ఇక్కడ కూడా ఇలాంటి తత్వం కాబట్టే నేను, అందువల్ల ఇలాంటి తత్వం అయింది కాబట్టే అందువల్ల నేను భజిస్తున్నానంటే సేవిస్తున్నాను. ఒకటేమో స్థూల రూపంగా చూస్తేనేమో భజిస్తున్నా అంటే నేను దాన్ని శరణ పొందుతున్నాను వస్తుంది. లేదు అది నిర్గుణతత్వం అయితే అదే నేను అనే భావం చేత ఏకత్వానుసంధానము చేస్తున్నాము. స్థూల రూపంలో అయితే, భక్తి రూపంలో అయితేనేమో దాన్ని శరణ పొందుతున్నాను. లేదు సూక్ష్మ రూపం అయితేనేమో అదే నేనని నేను అది ఏకత్వానుసంధానం చేస్తున్నాము అని చెప్పబడుతుంది. అందువల్ల ఇక్కడికి 2 శ్లోకాలు అయిపోయినాయి. ప్రాతన్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమఖండమూర్తౌ రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై. ఇప్పుడేమో అధిష్టాన చైతన్యాన్ని తీసుకొని అధేయ అధ్యాస రూపంలో వస్తు ఏకత్వ రూపం చేశానని చెప్తున్నాడు. ప్రాతర్నమామి, పొద్దున్నే నమస్కారం చేస్తున్నాను అన్నాను. దాని తర్వాత దాని అర్థం చెప్తున్నాడు. అది ఎటువంటిది? తమసః పరం అర్కవర్ణం అన్నారు. తమస్సు కంటే కూడా పరమైంది. తమస్సు అంటే ఏంటిది? ఇక్కడ అజ్ఞానము, అవిద్య, చీకటి కంటే కూడా పరం అంటే శ్రేష్టమైంది, లేదు దానికి ఆధారభూతమైంది. అర్కవర్ణం సూర్యుని యొక్క ప్రకాశం కలిగింది. సూర్యుని యొక్క ప్రకాశం ఏంటిది? సూర్యుని యొక్క ప్రకాశం తేజస్సు. దానికి ప్రకాశం ఎరపా నలపా తెలపా ఏంటిది?
శుద్ధ స్ఫటికం సమానమైంది. అది ఉదయం అయితే ఏర్పుంటుంది, సాయంత్రం ఏర్పుంటుంది. కానీ వాస్తవికంగా చూస్తే అంటే తెలుపు వర్ణం అంటే తెలుపు వర్ణం కాదు, ఇది మనం ఆరోపణ చేసుకుంటున్నాము. అంటే ఏమాత్రం కూడా మాలిన్యం లేనిది అనుకోండి. ఒక మాట చెప్పాలనుకుంటే శుద్ధ స్ఫటికం ఎట్లా అయితే తెల్లగా ఏమొచ్చ లేకుండా ఉంటుందో అటువంటిది. అంటే శుద్ధ సత్వగుణం చేత ప్రతిపాదింపబడేది 3 గుణాల కంటే అతీతమైందనేదని గుర్తు చేసుకోండి. అంతే. అట్లే కాకుండా పూర్ణం అంటే సమస్తములో నిండి నిబిడీకృతమై ఇందు కలడందు లేడని సందేహం లేదనే తత్వానికి సంబంధించింది. పూర్ణాత్ పూర్ణం. పూర్ణం అంటే ఏంటిది? మీ శనిపిండితో చేసిన పూర్ణం కాదు ఇది. పూర్ణం అంటే ఒకటి సున్న కూడా పూర్ణమేనా? దీనిగా పూర్ణం అంటారు, పూజ అంటారు. అది ఎట్లా దాని స్థితి ఏంటిది? పూర్ణం అంటే రౌండ్గా అంటే గుండగా అంటే రౌండ్గా. ఒకటి ఇంగ్లీష్ పదం, ఒకటి తెలుగు పదం. దాని యొక్క స్వరూపం ఎటువంటిది అంటే ఎట్లాగైతే అది ఎక్కడ చూసినా ఒకే రకంగా కనిపిస్తూ ఉందో, గుండంగా అంటే ఎక్కడ చూసినా ఒకే రకంగా కనిపిస్తూ ఉంటుంది, భిన్నంగా కనిపించదు. అట్లాగే ఆత్మతత్వము ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంటుంది, భిన్న భిన్నంగా ఉండదు. అందుకొరకే అది పూర్ణం. ఒకటేమో ఈ అర్థము, ఒకటేమో సమస్తములో నిండి ఉండేది కాబట్టి పూర్ణం, ఒకటేమో ఈ రూపంలో ఉండేది కాబట్టి పూర్ణం. దాన్ని ఏమన్నారు? సనాతన పదం. అది నూతనమైంది కాదు. నూతనత్వం దేనికి వస్తుంది? పుట్టుకున్న దానికి నూతనం వస్తుంది, కానీ పుట్టుకలేని దానికి నూతనము రాదు. నూతనం అంటే నవీనమైందని ఒక అర్థం అవుతుంది. సనాతనం అంటే దానికి పుట్టుక లేదు. అచలోయం సనాతన ఎక్కడుంది? అది భగవద్గీత అచలోయం సనాతన. అచల సనాతన పదము అంటే దానికి పుట్టుక లేదు కాబట్టి. ఇంకా అచలం ఎందుకన్నారంటే పూర్ణమైంది కాబట్టి. ఇక్కడ కూడా సనాతన పదం అంటే ఎప్పుడు కూడా పదం అంటే ఏంటిది? పద్ధతి గమ్యతే. ఇది పదం ఒకటి. పదం అంటే ఆధారం కూడా అవుతుంది. అందువల్ల సనాతన పదం అంటే సమస్తానికి ఆధారమైన సనాతనమైన ఆధారము. అంతేకాకుండా పురుషోత్తమాఖ్యం, పురుషోత్తముడని ఉత్తమ పురుషస్తన్య పరమాత్మేత్యుదారత యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి. అది 3 లోకాలను కూడా ఆవేశించి బిభర్తి అంటే భరిస్తుంది అని. అంటే దాని యొక్క ఆధారంగానే సమస్త లోకాలన్నీ కూడా ఉంటూ ఉన్నాయి, ఉనికి కలిగి ఉన్నాయి. అందుకొరకే అది ఆ లోకము ఈ లోకం అనుకుంటే సమస్తంలో కూడా నిండి ఉంది కాబట్టి సమస్తము దాని యొక్క ఆధారంగానే ఉంటూ ఉన్నాయి కాబట్టి పురుషోత్తమాఖ్యం. పురుషుడు ఎవరు? జీవుడు. ఎందుకని? నవద్వారే పురేదేహి, 9 ద్వారాల్లో కలిగిన పురంలో ఉండేవాడు కాబట్టి. ఎక్కడున్న ఏ నవద్వారాలు కలిగిన పురంలో ఉంటున్నది? ఏ నవద్వారాలు కలిగిన పురంలో ఉంటుంది? అదే ఏ శరీరంలో ఉంటుంది? ఏ స్థూల శరీరం? ఆడవాళ్ళదా మగవాళ్ళదా? 84 లక్షల స్థూల శరీరాల్లో ఉండేది. 1 కాదు 2 కాదు, 84 లక్షల స్థూల శరీరాల్లో ఉండేది జీవుడు అన్నాడు. దాన్ని పురుషుడు అన్నాడు. పురంలో ఉండేవాడు కాబట్టి ఉత్తమ పురుషస్తన్య. ఈ ఉత్తమ పురుషుడు అంటే అర్థమేమి? ఒకటేమో జీవుడు, ఒకటేమో విశ్వ తేజస్సు విభాగాలు అనుకునేది. వీటికంటే కూడా భిన్నమైన వాడు. ఇంకా క్షత్రజ్ఞాత్మ మధ్య సర్వక్షేత్రేషు భారత అన్నాడు కదా. పురుషోత్తమాఖ్యం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా ఏ తత్వం అయితే ప్రతిపాదింపబడిందో ఆ తత్వస్వరూపుడు. అందుకొరకే పురుషోత్తముడని చెప్పబడుతుంది. అందుకొరకే యస్మిన్ ఇదం జగద్ అశేషం అఖండమూర్తవు. ఖండమూర్తి ఏంటిది? కనిపించేదంతా కూడా ఖండమూర్తి. మూర్తి అంటే ఆకారం కలిగింది. మూర్తి అంటే ఏంటిది? మూర్తిని తీసుకొచ్చారంటారు కదా. మూర్తి అంటే ఏంటిది? ఆకారము. ఇది ఖండమూర్తులు. ఇవన్నీ కూడా ఎతకించింది మనకి ఏదైతే కనిపిస్తుందో గోచరిస్తుందో అంతా కూడా ఖండమూర్తులు. అఖండమూర్తి ఏంటిది? అది కాసనకి దానికి మూర్తి ఆకారమే లేదు. అందుకొరకే అఖండంగా ఉంది అంటే దానికి ఒక ఆకారం ఉందా? ఆకాశం అఖండమూర్తి అంటే ఊరికి మాటలు చెప్పుకోవడం